వారంలో ఒక్కరోజే దర్శనమిచ్చే ఆలయం, శివుడు, విష్ణువు ఒక్కటే అని చెప్పే క్షేత్రం, లక్ష్మీ అమ్మవారి ఆగ్రహంతో కొండ రెండుగా చీలిపోయిందని చెప్పే క్షేత్రం. ఇలాంటి ఎన్నో విషయాలున్న మాలకొండకు ఈరోజు మనం వెళ్తున్నాం. మరి నిజంగా ఇక్కడ ఏముంది? రండి చూద్దాం. ఉదయం 5 గంటలకే మా జర్నీ స్టార్ట్ అయింది. బయట ఇంకా చీకటిగానే ఉంది. రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి మార్నింగ్ ట్రావెల్ అంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. మాలకొండ దగ్గరికి వెళ్ళే కొద్దీ నల్లమల కొండలు కనిపించడం మొదలయ్యాయి. ఎటు చూసినా పచ్చని కొండలు, అడవులు. నిజంగా చెప్పాలంటే ఆలయానికి వెళ్ళే జర్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద అట్రాక్షన్. ఇదిగో మాలకొండ ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వచ్చేసింది. ఇక్కడ వాహనాలకు ఎంట్రీ టికెట్ ఉంటుంది. మేము వచ్చినప్పుడు ఛార్జెస్ ఎలా ఉన్నాయనేది మేము స్క్రీన్ మీద ఇస్తున్నాం, చూసేయండి. అసలు ఈ ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది. ఒక్కో మలుపు తిరుగుతున్నప్పుడల్లా వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒంగోలు వైపు నుంచి వచ్చినా, నెల్లూరు వైపు నుంచి వచ్చినా, పామూరు వైపు నుంచి వచ్చినా మాలకొండకు రోడ్డు కనెక్టివిటీ బాగానే ఉంటుంది. కానీ ఉదయం టైంలో వస్తే ఈ వ్యూస్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాళ్ళపాడు రిజర్వాయర్ వ్యూ. కాలినడకన వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా మెట్ల మార్గం ఉంది. చాలా మంది ఇప్పటికీ మొక్కుబడిగా కాలినడకనే వస్తారు. మొక్కు తీరిన తర్వాత చాలా మంది భక్తులు తలనీలాలు సమర్పించి పొంగలు పెట్టి స్వామివారికి సమర్పిస్తారు. ఇక్కడి నుంచి లక్ష్మీ అమ్మవారి ఆలయం చాలా అందంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. ఇప్పుడు మనం మాలకొండ ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చేసాం. మాలకొండ గురించి చాలా కథలు వినిపిస్తాయి. అయితే వాటికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. ఇవన్నీ స్థల పురాణాల్లో చెప్పబడిన విషయాలే. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని మాల్యాద్రి క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ అగస్త్య ముని ఘోర తపస్సు చేశారని, ఆ తపస్సుకు మెచ్చి నరసింహస్వామి భక్తులకు జ్వాలా రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. సరే, ఇక దర్శనానికి వెళ్దాం. శనివారం కావడంతో క్యూ లైన్లు కాస్త పెద్దగానే ఉంది. కానీ ఇంత దూరం వచ్చాక ఆ వెయిటింగ్ కూడా ఒక భాగమే అనిపిస్తుంది. దర్శనం తర్వాత లక్ష్మీ అమ్మవారి ఆలయం వైపు వచ్చాం. ఇక్కడే లక్ష్మీ అమ్మవారు ఆగ్రహంతో కొండ రెండుగా చీలిపోయిందని స్థల పురాణం చెప్తుంది. ఆ చీలిక చూస్తేనే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పక్కనే వీరభద్ర స్వామి ఆలయం కూడా ఉంది. చాలా మంది ఈ ఆలయాన్ని మిస్ అవుతుంటారు, కానీ టైం ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు శివాలయం వైపు వెళ్తున్నాం. కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, కానీ ఆ దారి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, చల్లటి గాలి నిజంగా ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ సప్తతీర్థాలు కూడా ఉండేవని చెప్తుంటారు. అవి నరసింహ తీర్థం, వరుణ తీర్థం, కపిల తీర్థం, అగస్య తీర్థం, శంకర తీర్థం, జ్యోతి తీర్థం, ఇంద్రతీర్థం. ఇప్పుడు ఈ తీర్థాలన్నీ స్పష్టంగా కనిపించకపోయినా వాటి ప్రస్తావన మాత్రం ఇప్పటికీ మాలకొండ మహిమలో వినిపిస్తూనే ఉంటుంది. అందులో నరసింహ తీర్థం చాలా ప్రత్యేకమైంది. పెద్దలు చెప్పిన ప్రకారం పూర్వం భక్తులు ఆలయంలోకి వెళ్లే ముందు నరసింహ తీర్థంలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లేవారట. ఆ తీర్థానికి నీరు ఎక్కడి నుంచి వచ్చేది అనేది చాలా మందికి తెలియని రహస్యంగా ఉండిపోయింది. కాలక్రమేణా నరసింహ తీర్థంలో నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ప్రస్తుతం అక్కడ పాత విధానంలో స్నానాలు జరగడం లేదు. ఇప్పుడు పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసి భక్తుల స్నానాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మాలకొండకు వచ్చిన చాలా మంది భక్తులకు ఈ విషయం కూడా తెలియదు. అందుకే ఈ సప్త తీర్థాల చరిత్ర, ముఖ్యంగా నరసింహ తీర్థం గురించి వినడం కూడా ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. రెండుగా చీలిన రాళ్ల మధ్య నుంచి లోపలికి వెళ్తే శివాలయం వస్తుంది. అక్కడ శివలింగం ఉంది, కానీ వీడియో తీయడానికి అనుమతి లేకపోవడంతో తీయలేకపోయాం. ఇక్కడి భక్తులు శివుణ్ణి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా భావిస్తారు. అందుకే మాలకొండ అంటే శివుడు, కేశవుడు ఒక్కటే అని భావన ఎక్కువగా కనిపిస్తుంది. ఆ తర్వాత గొడుగు ఆకారంలో కనిపించే కొండ కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శించుకున్నాం.
పక్కనే 1979లో నిర్మించిన ఒక పాత బావి కూడా కనపడింది. కానీ నిర్వహణ లేక ఇప్పుడు అది మట్టి నీటితో నిండిపోయి కనిపిస్తుంది. మాలకొండలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్లో చెప్పండి. శివాలయం గురించా, లేక నరసింహస్వామి గురించా, లేక నల్లమల్ల వ్యూస్ గురించా? వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆలయాలు, ట్రావెల్ బ్లాగ్స్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన క్షేత్రంలో కలుద్దాం. జై లక్ష్మీ నరసింహస్వామి.